అనగనగా ఒక చిన్న అందమైన పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ చిన్న పల్లెటూరు గ్రామంలో 4 పిల్లలు ఉండేవారు. ఈ అమ్మాయి పేరు సీత మరియు ఈ అమ్మాయి పేరు రమ, అలాగే ఈ బాలుడి పేరు కిరణ్ మరియు చివరగా ఈ అమ్మాయి పేరు కావ్య. సీత, రమ, కిరణ్, కావ్య 4 మంచి స్నేహితులు. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ పల్లెటూరు గ్రామంలో మంచిగా వాళ్ళు ఆడుకుంటూ అలాగే మంచిగా కొన్ని కథలు చెప్పుకుంటూ వాళ్ళ జీవితాన్ని హాయిగా గడిపేవారు. వీళ్ళు 4 ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్దామని అనుకుంటారు. ఇవిగో వినండి, మనం ఎప్పటి నుంచి ఊరిలోనే ఉంటున్నాం. మనకు చాలా బోర్ కొడుతుంది. అందుకే నేను మీకు ఒక విషయం చెప్తాను. అదేంటంటే మనం ఒక మంచుగడ్డలు ఉన్న ప్రదేశానికి వెళ్దాం. మనం అక్కడ ఆ మంచుగడ్డల దగ్గర కొన్ని రోజులు ఆడుకొని మళ్ళీ మన ఇంటికి తిరిగి వద్దాం. మీరు వస్తారని నేను కోరుకుంటున్నాను. వస్తానంటే రేపే బయలుదేరదాం. ఇలా ఈ 4 స్నేహితులు వాళ్ళు అనుకున్నట్లుగానే ఒక మంచు ప్రదేశం ఉన్న చోటుకి వస్తారు. వాళ్ళు ఆ చోటు దగ్గర మంచిగా ఆ మంచు గడ్డలతో ఆడుకుంటూ అలాగే డాన్సులు వేస్తూ ఉంటారు. అయ్యయ్యో, అన్నట్టుగా చెప్పడం మర్చిపోయాను. రేపు క్రిస్మస్ తెలుసా మీకు? క్రిస్మస్ రోజు మంచిగా శాంటా తాత వస్తాడు. శాంటా తాత నాకు తెలిసి ఈ మంచు ప్రదేశాలకు వస్తాడనుకుంటా, కానీ ఇక్కడ వచ్చేలా కనిపించడం లేదు. నాకు ఎందుకో మంచిగా మనం శాంటాని తలుచుకుంటే శాంటా తాత ఇక్కడికి వస్తాడని నాకు అనిపిస్తుంది. అందరం మనం శాంటా తాత కోసం ప్రే చేద్దాం. ఇలా వీళ్ళ 4 కిరణ్ అనే అబ్బాయి వాళ్ళ 3 రేపు క్రిస్మస్ అని గుర్తు చేస్తాడు. అందుకు శాంటా తాత వచ్చి వీళ్ళకి మంచి గిఫ్ట్లు మరియు వీళ్ళు కోరుకున్నది ఇస్తారని వీళ్ళు శాంటా తాత కోసం ప్రే చేస్తూ ఉంటారు. అందుకే శాంటా తాత వస్తాడు. వీళ్ళ 4 ప్రే చేయడం చూసి మొత్తానికి శాంటా తాత వీళ్ళ దగ్గరికి వస్తాడు. వీళ్ళు 4 ప్రే చేసిన వెంటనే శాంటా తాత వచ్చినందుకు ఆనందంగా మరియు షాక్ లో ఉంటారు. అరే పిల్లలు, మిమ్మల్ని చూస్తుంటే మంచి ముచ్చటగా ఉందిరా. మీరు నా కోసం ఇంత మంచిగా ప్రే చేశారు. అందుకే నేను మిమ్మల్ని చూసి వచ్చాను. మీరు చాలా మంచి పిల్లలురా. అందరిలా ఉంటూ ఉన్నారు. అందుకే నేను మీకోసం వచ్చాను. మీకు ఏమేమి గిఫ్ట్లు కావాలో నాకు తెలుసు. అందుకే నేను మీ అందరికీ గిఫ్ట్లు ఇస్తాను. మీరు ఈ గిఫ్ట్లను తీసుకొని మంచిగా చదువుకుంటూ భవిష్యత్తులో మంచిగా ఎదగాలిరా. ఇలా నేను మీకు చాలా గిఫ్ట్లు ఇచ్చాను కాబట్టి నా కోసమైనా మీరు మంచిగా చదువుకొని మంచిగా బ్రతకండిరా. ఇలా ఆ 4 పిల్లలు శాంటా కోసం ప్రే చేసినందుకు శాంటా నిజంగానే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి చాలా గిఫ్ట్లు ఇస్తాడు. మీకు మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.